జై గురుదత్త. హరిహర యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకందరికీ నా నమస్సుమాంజలి. హరిహర ఆస్ట్రో రెమెడీస్, శ్రీ సాయి భవానీ వాస్తు ప్రశ్న జ్యోతిష్యాలయం. నేను మీ ఆచార్య శ్రీమాన్ హనుమత్ దత్తానంద గురూజీ. ఈరోజటి అంశం ఏమిటంటే, మన అమ్మాయిని పెళ్లి చేసిన తర్వాత అత్తగారింటికి పంపించిన తర్వాత అత్తగారింటిలో కొన్ని సమస్యల వలన వాళ్ళ కుటుంబంలో వెసులుబాటు లేక ఇంట్లో చిన్న చిన్న గొడవలతో మన అమ్మాయికి చాలా ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. మరి అలాంటి సమయంలో వాళ్ళు ఏ విధమైన పరిహారం చేసుకుంటే వాళ్ళ కుటుంబంలోని సమస్యలు తీరిపోతాయి? ఒకవేళ వాళ్ళు చేయకపోయినా వాళ్ళ తరఫు నుండి తల్లిదండ్రులు చేస్తే తప్పకుండా వాళ్లకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. అది ఏమిటి, ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 9 సోమవారాలు శివాలయానికి వెళ్ళి ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి, ఇప్ప నూనె, కొబ్బరి నూనె పోసి 3 వత్తులు వేసి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనేటువంటి మంత్రంతో దీపారాధన చేసి 9 సోమవారాలు శివాలయంలో రుద్రాభిషేకం చేయించి స్వామివారికి నైవేద్య నివేదన చేయండి. ఇలా గనక 9 సోమవారాలు చేస్తే తప్పకుండా మనం ఏ ఇంటికైతే అమ్మాయిని ఇచ్చామో ఆ ఇంటిలో గొడవలు సమసిపోయి వాళ్ళు ఆయురారోగ్యాలతో ఉంటారు. ఇది తల్లిదండ్రులైనా చేయవచ్చు, లేక అమ్మాయికి కుదిరితే ఆ ఇంట్లో అమ్మాయి కూడా చేయవచ్చు. జై గురుదత్త.